నాయికగా ఆరంభం నుంచి ఆఖరు దాకా అందంతో హిందోళం పాడించారు శ్రీదేవి. అతిలోక సుందరిగా నటించడమే కాదు, ఆ ట్యాగ్తోనే కడదాకా సాగారు శ్రీదేవి. బోనీ కపూర్, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ సైతం కన్నవారి బాటలోనే సినిమా రంగంలోనే చిందేయాలని నిర్ణయించింది. 2018లో ధడక్ సినిమాతో తొలిసారి తెరపై జాన్వీ కపూర్ అందం కనువిందు చేసింది. ఆ తరువాత నుంచి తనదైన అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది జాన్వీ కపూర్. తన తల్లి శ్రీదేవికి అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవరలో జాన్వీ నాయిక. ఒకప్పుడు నటరత్న ఎన్టీఆర్, శ్రీదేవి జంట తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇప్పుడు నటరత్న మనవడు జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం విశేషంగా మారింది. దేవర్లో ఎన్టీఆర్, జాన్వీపై చిత్రించిన సన్నివేశాలు ఇప్పటిదాకా వెలుగు చూడలేదు. కానీ వారిద్దరి మధ్య కెమిస్ట్రీ భలేగా సాగిందని సమాచారం. అందువల్ల అభిమానులు దేవర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటిదాకా జాన్వీ కపూర్కు అదరహో అనే స్థాయి విజయం దక్కలేదు. ఆ ప్రయత్నంలోనే శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది జాన్వీ. ఆమె నటించిన చిత్రాల్లో మిలీ నటిగా జాన్వీకి మంచి పేరు సంపాదించి పెట్టింది. అయితే సినిమా అంతగా అలరించలేకపోయింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లోనూ జాన్వీ అమ్మడు చిందేసి కనువిందు చేసింది. తెలుగు చిత్రం దేవరలో నటించిన తరువాత జాన్వీ కపూర్కు కోరుకున్న స్టార్డమ్ దక్కుతుందని శ్రీదేవి అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం దేవరతో పాటు మిస్టర్ అండ్ మిసెస్, మాహి, ఉలజ్ హిందీ చిత్రాల్లోనూ జాన్వీ నటిస్తోంది. ఈ సినిమాలతో జాన్వీ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.